ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈనాటి వాక్య ధ్యానం నిమిత్తము యెషయా గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, వీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఒక భయాన్ని పుట్టించేటువంటి ఒక మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ నిట్టూర్పులు విడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి ఫరో గర్వాన్ని అణిచి తన దక్షిణ హస్తము చేత ఐగుప్తులోండి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి యుద్ధ నేర్పలు కాకపోయినా ఆయుధ సామాగ్రి లేకపోయినా బాషాను రాజు అయినటువంటి ఓగును సీహోనును దేవుడు హతమార్చి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. అంతేకాదు ఆ దేశంలో వారిని నాటి వారు కట్టని ఇండ్లు నాటని తోటలు వారికి అనుగ్రహించారు. అక్కడ వారికి న్యాయాధిపతులను అనుగ్రహించారు, రాజులను అనుగ్రహించి వారి రాజ్య సరిహద్దులను విశాలపరిచి సమృద్ధిగా మేలును దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. ఇన్ని మేలు ఏమీ లేకుండానే, ఏ విధమైన ఆయుధాలు లేకుండా, ఏ బలము లేకుండా బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుకు దేవుడు గొప్ప కార్యములు జరిగించారు. కొన్నిసార్లు వారి మీదకి శత్రువులు దండెత్తొచ్చినప్పుడు సముద్రపు ఇసుక రేణువుల వలె వారు పోగైనప్పుడు పోరాటం చేయకుండానే తెగులు చేత శత్రులను మొత్తి వారిని పారగొట్టాడు. కొన్నిసార్లు ఉరుములు మెరుపులు మెరిపించి కలవరపరిచి శత్రువులను చెదరగొట్టారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఆయన మాట విని వణుకుచూ ఉంటే ఎంత బాగుండునో కదా. ఇంత గొప్ప కృప చూపిన దేవునికి విధేయులంటే ఎంత బాగుండునో. కానీ ప్రియులారా, విచిత్రం ఏంటంటే దేవుని వల్ల అనేక మేలు పొందిన ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరిచి, దేవుని వాక్యమును ఆయన శాసనములను మరిచి దేవుని ఆలయాన్నే పాడు దిబ్బగా మార్చారు. దేవుని ఆలయాన్ని విసర్జించారు. అన్య దేవతలంటే ఆషేరాదేవి ప్రతిమలు, బయలు అష్టారోతు దేవతలకు అన్య స్త్రీల వివాహం చేసుకుంటాం, జాతకములు, కర్ణపిశాచములు, చిల్లంగితనం, మాంత్రిక క్రియలను వాడుక చేయొచ్చు. దేవుని యొక్క కోపాన్ని రేపినట్లుగా మనం ఇశ్రాయేలు చరిత్రలో చూడగలుగుతాం. వారి దోషమును బట్టి, వారి పాపమును బట్టి దేవుడు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించినప్పుడు ప్రభు ఒకవేళ వారు హృదయంలో పశ్చాత్తాపడి వారి దోషమును బట్టి ఒకప్పుడు పోరాటం చేయకుండానే జయాలు పొందారు, ఏమీ లేకుండానే స్వాస్థ్యాలు పొందారు. అటువంటి ప్రజలు ఈ ఇబ్బందుల్లో, శ్రమల్లో పశ్చాత్తాపడి అంగలార్చుతూ రోదనం చేస్తూ దేవుని వైపు చూస్తారేమోనని చిన్న చిన్న శ్రమలకు అప్పచెప్పిన వారు ఏమాత్రము కూడా పశ్చాత్తాపం అనేది వారిలో కనబడలేదు. పైగా ఈ శత్రుల చేతుల్లోంచి, అపాయాల నుంచి తప్పించుకోవడం కోసం పట్టణాలకు ప్రాకారాలు కట్టుకోవటం, యుద్ధానికి యుద్ధ సామాగ్రి సమకూర్చుకోవటం వారికి తెలిసింది. కానీ తమ క్షేమానికి ఆధారమై, తమ దీవెనలకు ఆధారమైనటువంటి ప్రభువుని చూడటం వారు మరచి ఉన్నారు. అంతేకాదు కానీ వారి మీదకి దేవుడు ఇంకనూ అపాయములు, ఇంకనూ భయంకరమైన శోధనలు, ఇంకనూ శత్రులను, అశూరియులను, బబులోనీయులను వారి మీదకి లేపుతా ఉంటే వారు యుద్ధానికి సైన్యము వలె తరలి వస్తుంటే, రథాలను తీసుకుని ఆయుధాలు చేతబట్టుకుని వస్తుంటే అలాగైనా పశ్చాత్తాపడతారేమని ప్రభు చూస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఇక్కడ రాయబడింది, రేపు చచ్చిపోవడం గనక తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు, ద్రాక్షారసము త్రాగుచు సంతోషించి ఉత్సహించుచున్నారంట. ఈ శత్రువులు వస్తున్నారు, ఇక మనం ఓడిపోతాం, మన బలం సరిపోదు, ఎటు చచ్చిపోయేది కదా, కొలను కోసుకుందాం, గొర్రెలను వధించి తినేద్దాం అనుకుంటున్నారే కానీ ఆయుధాలు లేకపోయినా, సైనికులు లేకపోయినా గొప్ప జయాన్ని మనకిచ్చి మన పితరులను స్థాపించిన సర్వశక్తి గల దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి విడిచిపోబట్టే ఈరోజు మనకు క్షేమం లేకుండా పోయిందని దేవుని వైపు వారు చూడలేకపోయారండి. అందుకే ప్రభు వారిని చూసి కోపంతో అంటున్నారు. ఈరోజు మనం చదువుకున్న మాట, మీరు మరణము కాకుండా మీ దోషానికి ప్రాయశ్చిత్తం లేదని. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు వారిని దేవుడు పరీక్షించిన,
తన వైపు తిరుగుతారేమో, పశ్చాత్తాపడతారేమో చూసిన ప్రాకారాలు కట్టుకోవడానికి, ఆయుధాలు సమకూర్చుకోవడం వైపు చూశారు, కానీ తమ క్షేమాధారమైన ప్రభువుని వారు మర్చిపోయారు. చూడండి ప్రియులారా, నేటి దినాల్లో కూడా మనం చూస్తే దేవాది దేవుడు అమెరికా దేశాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో కదా. అభివృద్ధి చెందిన దేశంగా పేరుగాంచింది, క్రైస్తవ దేశంగా పేరుగాంచింది. కానీ ఈరోజు లక్షల కొద్ది ప్రజలు నశిస్తున్నారు. కారణం ఏంటి? అనేక దైవజనులు హెచ్చరిస్తున్నా మాట వినక, లోబడక, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, నాగరికత ముసుగులో పాపేచ్చులతో నింపబడి, హేయమైన విగ్రహారాధనతో దేవునికి విరోధమైన కార్యాలు చేపడుతూ, అపవిత్రమైన కార్యాలు, నోటితో చెప్పలేని భయంకరమైన కార్యాలు ఎన్నో చేస్తూ ఈరోజు అమెరికా దేశము దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తున్నట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రియులారా, దేవుడు శిక్షిస్తున్నా, హెచ్చరిస్తున్నా పశ్చాత్తాపడకపోతే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మరణము కాకుండా వారి పాపమునకు ప్రాయశ్చిత్తము లేదని. నేటికైనా ఆ దేశాలు పశ్చాత్తాపడితే దేవుని కృపను పొందుకుంటారని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపడటానికి బదులుగా ఆయుధాలు సమకూర్చుకోవటం, పట్టణపు ప్రాకారాలు కట్టుకోవటం అంటే వేరొక మార్గాల వైపు చూస్తూ ఉంటే ఏమాత్రము ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాక్యం అంటుంది, రక్షించడానికి గుర్రం అక్కడికి రాదు. ఉగ్రత దినమందు ఆస్తి రక్షించలేదట, సామెతల గ్రంథంలో రాయబడ్డాయి. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. కనుక ఆ దేవుని వైపు మనం చూడగలిగితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, నినివే పట్టణం మీదకి దేవుడు తన ఉగ్రతను పంపినప్పుడు, నినివే ప్రజల దగ్గరికి యోనాను దేవుడు పంపి ఇంకను 40 దినాలకి నినివే పట్టణం నశిస్తుందని తన సేవకుడైన అమిత్తయి కుమారుడైన యోనా ద్వారా దేవుడు ప్రకటించినప్పుడు నినివే పట్టణంలో ఏం జరిగిందండి? అన్యులైన నినివే ప్రజలు, రాజు మొదలుకొని దాసుని వరకు, తమ పశువులు సైతము గోనె పట్ట ధరించి ఉపవాస దినము చాటించి తమ బలత్కారం నిమిత్తమై తమ పాపముల విషయం పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించలేదా? అందుకనే దేవుడు అంటాడు వారిని చూసి, చూడండి యోనా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, అలా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ వారు ప్రార్థన చేస్తూ ఉంటే, యోనా గ్రంథం 3:10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. అన్యులైన వారిలో చూడండి ఎంత పశ్చాత్తాపం అండి. దైవజన్ని మాట, దేవుని మాట వారి దగ్గరికి వచ్చినప్పుడు తమ బలత్కారం బట్టి చెడు పనుల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నారు. అంతేగాని ఈ ఉగ్రతను తప్పించుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఈ తెగుల్ని ఎదుర్కోవాలి, యుద్ధాన్ని ఎలా గెలవాలి, కత్తులు సంపాదించుకుందామా, మెడిసిన్ సంపాదించుకుందామా? యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరుస్తారు కద్దు, కానీ రక్షణ యెహోవాది. గుర్రాలు సిద్ధపరుస్తారు కానీ రక్షించడం గుర్రాలు లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు మందులు వాడతారు కానీ మందుల్లో స్వస్థత లేదు. ఆశీర్వాదం కోసం కష్టపడి పని చేస్తారు కానీ పనుల్లో ఆశీర్వాదం లేదు. నువ్వు కష్టపడినా ఆ కష్టాజీతాన్ని దీవించేది ప్రభు, నువ్వు మందులు వాడినా ఆ మందుల్లో స్వస్థత నింపేది ప్రభు. కనుక ఆ ప్రభు వైపు మనం చూడగలగాలి. ఈరోజు ప్రపంచ దేశాలు ప్రభు వైపు చూసి తమ పాపల విషయం పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడలేకే బబులోనుల చేత చెరగొని పోబడ్డారు. పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, మరి ఆస్తి అంతా చెరగొని పోబడి చంపబడ్డారు. అనేకులు కూడా బానిసలు గావించబడ్డారు, మరణం పాలైపోయారు. కారణం ఏంటంటే పశ్చాత్తాపడతారన్న ప్రభు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేపెడు చచ్చిపోదాం, తిందాం, త్రాగుదాం అనుకుంటున్నారు కానీ తమ పాపం విషయమైన చింత లేదు. దేవుని విడిచే, క్షమాధారమైన ప్రభుని విడిచే ఈ కీడని వారు గుర్తెరగడం లేదు. దేని యొక్క వాక్యంలో రాయబడింది రాజుల గ్రంథంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపమును ఒప్పుకొని చెడు మార్గములు విడిచి ప్రార్థన చేసి నన్ను వెదకిని ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. అవును దేవుని బిడ్డారు, మన జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో మొదట పశ్చాత్తాపడాలి, ప్రయత్నాలు తరువాత. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడేమో, దీవించాడేమో, ఎన్నో మేలు దేవుడు నీకు చేశాడేమో. ఆశీర్వదించి, దీవించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, నెమ్మది కలుగు చేసిన తరువాత ఈరోజు నువ్వు ఇవేంటిని వెతుకుతున్నావు? నీ ఆశీర్వాదానికి, నీ ఆరోగ్యానికి, నీ మేలుకు, క్షేమానికి కారణమైన ప్రభువుని వెతుకుతున్నావా?
లేకపోతే ఆశీర్వాదాల వైపు పరిగెత్తుతున్నావేమో. అవేవి నీకు ఆశీర్వాదాన్ని కలిగించు, అవేవి నీకు స్వస్థత కలిగించు, అవేవి నీకు నెమ్మది కలిగించు. నీకు స్వస్థత, నెమ్మది, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలుగు చేసేది ప్రభు. ఆయన్ని విడిచిపెట్టినది నానా అవన్నీ ఆశీర్వాదాలన్నీ, క్షేమమంతా, ఆరోగ్యమంతా నిన్ను విడిచిపెట్టిపోతుంది. అయితే నువ్వు పశ్చాత్తాపడగలిగితే, ఇప్పటికే ప్రభుని విడిచిపెట్టి అన్ని పోగొట్టుకున్నావా? అమెరికా దేశం కనుక క్షేమాన్ని పోగొట్టుకున్నట్లు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నీ పాపం విషయమై ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టు, దేవుని ఆలయాన్ని వదిలిపెట్టివేమో, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం వదిలిపెట్టివేమో, దేవుని సన్నిధిలో గుప్పులు ఇప్పడం మర్చిపోయావేమో, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడం నువ్వు మర్చిపోయావేమో. అందుకనే ఈ శాపం నీ మీదకి వచ్చిందమ్మా. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడగలిగితే పరలోకమందున ప్రభు సంతోషిస్తాడు. నీ మీద ఉన్నటువంటి ఆ తెగులు తొలగించి క్షేమాన్ని నీ కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను నాయనా. ఇశ్రాయేలు ప్రజలకి ఎంతగానో మేలు చేసి వారు నాటని తోటలు, కట్టని ఇండ్లు వారికి ఇచ్చి మంచి దేశమందు వారిని తృప్తిపరిచినప్పుడు నిన్ను వెదగటానికి బదులు, క్షేమానికి, ఆశీర్వాదానికి కారణమైన మిమ్మల్ని వెదగటానికి బదులుగా అయ్యా రాజుల వైపు, ఆస్తుల వైపు, ఆయుధాల వైపు చూసారే గాని నిన్ను చూడలేక నిన్ను మర్చిపోయారయ్యా. హేయమైన, అసహ్యమైన, అపవిత్రమైన కార్యాలతో అపవిత్రపరుచుకుని నశించిపోయారు. అందుకనే ప్రభువా, ఇదిగో మీరు పశ్చాత్తాపడతారని నేను చూశాను, కానీ మీరు కోళ్లను కోయచ్చు, గొర్రెలను వధించుచు, ఎడ్లను వధించుచు, రేపు తిందము గనక, రేపు చనిపోదు గనక తిందుము త్రాగుదాం అనుకున్నారు. అందుకనే మరణం కాకుండా మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదన్నారు. మా బ్రతుకులు అలా ఉండొద్దయ్యా. నిన్నవే ప్రజలు ఎలా పశ్చాత్తాపడ్డారు, పశ్చాత్తాపడి రాబోయే కీడు నుంచి ఎలా తప్పించబడ్డారు. ఈరోజు మా కుటుంబాలు, మా దేశాలు, మా ప్రజలు పాపం విషయం పశ్చాత్తాపడుతూ నీ వైపు చూసి నీ రక్షణ పొందుకోవడానికి కృప చూపండి. రక్షించడానికి గుర్రము గాని, ఆస్తి గాని, ఆయుధాలు గాని, ఏ టెక్నాలజీ గాని ఉపయోగానికి పనికిరాదయ్యా. రక్షణ యెహోవాది, రక్షించువాడవు నీవు. నీవు మాకు తోడయింటేనే మేము సిద్ధపరిచినవి మాకు ఉపయోగపడతాయి నాయనా. నువ్వు మాకు తోడయింటేనే మా కష్టార్జితం దీవించబడుతుంది. నువ్వు మాకు తోడయింటేనే మేము వాడుచున్న మెడిసిన్ మాకు పనిచేస్తుంది అయినా. కనుక నీ వైపు చూస్తూ నిన్ను ఎక్కడెక్కడ విడిచిపెట్టారో వాటన్నిటిని సరి చేసుకొని నీ వైపు చూచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.